అందుకే కదా ఈ సైంటిస్ట్ ముందు యానిమల్స్ పైన రీసెర్చ్ చేస్తారు, తర్వాత హ్యూమన్స్ మీద చేస్తారు. సో ఈ యానిమల్స్ కి హ్యూమన్స్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫీలింగ్స్, పెయిన్, ప్లెజర్ అని చెప్పకండి, అవి యానిమల్స్ లో కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్నది యానిమల్స్ దగ్గర లేనిది థింకింగ్, థాట్స్ అని కూడా చెప్పొచ్చు. మనం థింక్ చేయగలుగుతాం, మన మైండ్లో థాట్స్ అనేవి వస్తాయి. చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్, యానిమల్ బ్రెయిన్ ఆల్మోస్ట్ 99% సేమ్. కానీ మైండ్ అంటే థాట్స్ లెవెల్లోనే డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మన థాట్స్ అనేవి దేని మీద బేస్ అయి ఉంటాయో తెలుసా? లాంగ్వేజ్. మన థాట్స్ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంటాయి. హ్యూమన్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లేకుండా హ్యూమన్ మైండే లేదు. ఈ లాంగ్వేజే లేకుండా థింకింగ్, థాట్స్ ఇవన్నీ ఉండవు. మనం మన థాట్స్ ని సరిగా గమనిస్తే ముందు మనం లోపల ఏదైనా మాట్లాడతాము, తర్వాత ఈ థింకింగ్ జరుగుతుంది. డైలీ లోపల మాట్లాడి ఒక రిపీటెడ్ ప్యాటర్న్ లా మారిపోతుంది. ఇది ఎంత అలవాటు అయిపోతుందంటే తర్వాత మనకు తెలియకుండానే మన లోపల ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే ది ఒరిజిన్ ఆఫ్ హ్యూమన్